హాయ్ అండి, అందరికీ నమస్కారము. మీరు చూస్తున్నది పెంటూరు గ్రామము. ఈ గుడి వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము పెంటూరు. ఈ గుడికి చుట్టుపక్క ఉన్న గ్రామాలు భక్తులందరూ వస్తుంటారు. నందిగాము, బడవంద, కోటిపల్లి, వివిజీపురము అనేక గ్రామాల నుండి భక్తులు వస్తుంటారు. ఈరోజు ముక్కోటి ఏకాదశి. ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి కూడా అంటారు. మార్గశిర మాసంలోని శుక్లపక్ష ఏకాదశి తిథి నాడు ఈ పర్వదినము వస్తుంది. ఈరోజు శ్రీ మహావిష్ణువు వైకుంఠ ద్వారం అంటే ఉత్తర ద్వారం తెరిచి భక్తులకు దర్శనమిస్తాడని భక్తుల విశ్వాసం. ఆలయంలో సాధారణంగా మూసి ఉండే ప్రత్యేక ద్వారమే ఉత్తర ద్వారం. ఇది వైకుంఠ ప్రవేశ ద్వారంగా భావిస్తారు. ఈ ద్వారము ద్వారా దర్శనం చేసుకుంటే పుణ్యము, మోక్షము, సాధన కలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ రోజున సమస్త దేవతలు శ్రీ మహావిష్ణువును దర్శించేందుకు వైకుంఠానికి వస్తారని పురాణ కథనం. అందువల్ల ఈ ఏకాదశికి ప్రత్యేక పవిత్రత ఉందన్నమాట. భక్తులందరూ దీపారాధన చేస్తున్నారు. ఇప్పుడు మీకు కనిపించేదే ఉత్తర ద్వారం అన్నమాట. ఉత్తర ద్వార ప్రవేశం అది. అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.